నమస్తే. తెలంగాణలో ఓ మంత్రి ఫేస్బుక్ పేజీని హ్యాకర్స్ హ్యాక్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజా నరసింహ ఆయన ఫేస్బుక్ పేజీని కొంతమంది హ్యాక్ చేశారు. హ్యాక్ చేయటమే కాదు, ఆ పేజీలో చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, తమిళనాడు సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు సంబంధించి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు అశ్లీలత ఉన్నటువంటి ఫొటోస్ కూడా అప్లోడ్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు కొంతమంది ఆయన శ్రేయోభిలాషులు, ఆయన ఫేస్బుక్ పేజీని ఫాలో అయ్యేటువంటి వారు ఆయన అనుచరులకి ఈ విషయాన్ని చేరవేశారు. అప్పటి వరకు మంత్రికి కూడా తెలియదట. వెంటనే చూసి ఆయన షాక్ అయ్యి ఏంటి పరిస్థితి అది అని చెప్పి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారట. దానికి సంబంధించి చూస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించి కొన్ని పోస్టులు, అలాగే అసభ్యకరంగా ఉన్నటువంటి మహిళల ఫోటోలు, ఇక రకరకాలుగా స్టోరీస్ అందులో పెట్టారట. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఒక అప్పీల్ చేశారు. ఎవరు కూడా దయచేసి ఆ మెసేజ్లకి రెస్పాండ్ అవ్వద్దు, ఎందుకనంటే అది హ్యాక్ అయింది అని చెప్పి ఒక పోస్ట్ని ఆయన మళ్ళీ వేరే అకౌంట్ ద్వారా పెట్టారట. సో మొత్తానికంటే తెలంగాణని కాదు, దేశవ్యాప్తంగా ఈ కేటుగాళ్ళు ఏ రకంగా తయారయ్యారు అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కొంతమంది ఏ రకంగా యూజ్ చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిగా దానికి సంబంధించి ఆయన కింద కూడా ఉంటుంది మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ అని. దానికి సంబంధించి ప్రభుత్వ సమాచారం, అలాగే ఆయన శాఖకు సంబంధించి ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు ఇది జరిగినటువంటి పరిణామాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి ఎవరున్నారు ఏంటి దీని వెనుక, అంటే రాజకీయంగా ఏమైనా ఆయన్ని డ్యామేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒకవేళ గులాబీ పార్టీకి చెందిన వాళ్ళు చేశారా అనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికైతే ఆయన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసినటువంటి కేటుగాళ్ళు చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులే పెట్టారు. దానికి ఆయన చాలా చింతిస్తున్నానని, ముఖ్యంగా దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, ఎవరు కూడా రెస్పాండ్ అయ్యి దానికి మెసేజ్ కూడా పెట్టొద్దు అని చెప్పి అప్పీల్ చేసినటువంటి పరిస్థితి.